తండ్రి తన కొడుక్కి ఉంగరం పెట్టినట్లుగా దారిద్ర్యాన్ని తొలగించి ప్రేమగల దేవుడు నీకుంటే ఆయన మీద ఇంకా ప్రేమ రావట్లేదక్క? పాప నువ్వు చెప్పు, నీ దేవుని మీద ఇంకా నీకు ప్రేమ రావట్లేదా? నీ మీద ఎంత ఆశ చూడు ఆయనకి. నీకు ప్రశస్త వస్త్రాలు కట్టాలని, నీకు ఉంగరం పెట్టాలని, చెప్పులు తొలగించాలని, క్రొవ్విన దూడ వధించి నీకు భోజనం పెట్టాలని తండ్రి ఎదురు చూస్తూ ఉంటే, ఇలా కప్పుతున్న దేవుని వదిలిపెట్టి ఎంతకాలం దూరంగా ఉంటావక్క? ఈరోజైనా ఆలోచిస్తావు ఒకసారి. నేను చెప్తున్నాను, నువ్వు దేవుని దూరంగా ఉంటే, తండ్రికి దూరంగా ఉంటే అన్ని నష్టాలే. నువ్వు త్వరగా తండ్రి దగ్గరికి వస్తే నీకు అంత ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు కప్పే దేవుడు కదా. ఇప్పుడు చిన్న కుమారుడు విషయంలో ఏం కప్పాడు? మొదటి పాయింట్, వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకుంటాడు. మనము మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కప్పే దేవుడు. చిన్న కుమారుణ్ణి కప్పింది తండ్రి ప్రేమతో కప్పతాడండి ఆయన మనల్ని. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకొక మాట అనా, తండ్రి ఎప్పుడైనా మీకు బైబిల్లో ఆ అవమానంలో ఏమరా నా డబ్బు ఏం చేసేవని ఒక్కసారి అడిగాడా? కొడుకు తిరిగి వచ్చిన తర్వాత నా డబ్బు అంతా ఏం చేసేవరా, ఆస్తి అంతా ఏం చేసే కొడక, నిజం చెప్పు మామూలుగా చెప్పి ఏమనలే అన్నాడా? లెక్క అడగలా. తన బిడ్డ తిరిగి వస్తే చాలు తండ్రికి. అందుకే అంటున్నాడు, తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు నా బిడ్డ. అమ్మలారా, ఒకవేళ ఈ మాటలు నీకు అర్థమైతే నువ్వు యేసు వైపు తిరిగితే పరలోకంలో ఉన్న దేవదూతలతో పాటు దేవుడు కూడా సంతోషిస్తాడు. ఈ పూట దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి మారు మనసు పొంది యేసు వైపు తిరిగితే పరలోకంలో పండగ ఏమన్నా తిరగాలి యేసు వైపుకి. నువ్వు తిరిగితే అన్ని కప్పుతాడు. 4 కప్పేస్తాడు నీకు. సిగ్గును కప్పుతాడు, దారిద్ర్యం కప్పుతాడు. కొత్త పాట పెడతల్లా. 2 సమూయేలు గ్రంథం తీసి పెట్టండి. 2 సమూయేలు గ్రంథం. ఇంకా ఏం కప్పాడు? లాస్ట్ మాట చెప్పేసి ముగించుకుందాం. ఇంకా ఏం కప్పాడు? 5-10 నిమిషాల్లో. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం తీసి పెట్టండి, చదువుతాం. పాపాత్ముడైన చిన్న కుమారుని కప్పిన తండ్రి ప్రేమ. పాపాత్ముడైన చిన్న కుమారుని కప్పిన తండ్రి ప్రేమ. ప్లీజ్. మరొకరిని కప్పింది బైబిల్లో, మరొకరిని కప్పింది. పాడదాం. స్తోత్ర. అందరూ నోట్సులు తెచ్చుకోవాలి. వచ్చే వారం నుంచి నోట్సులు తెచ్చుకోవాలి, ఖచ్చితంగా రాసుకోవాలి. ముల్లోకాలకు మహామహుడా, మహత్తు గల మాట చేత ప్రపంచములను నీవు నిర్మించితివి. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే
బిడ్డ తిరిగిరా, త్వరగా పరిగెత్తిరా తండ్రి దగ్గరికి. ఎంత ప్రేమ చూపిస్తున్నాడు నీ మీద. ఏమి లెక్క అడగడు. ఎందుకు చేసావమ్మా ఈ పని అడగడు. నాకు అవమానం తెచ్చావు నువ్వు ఇప్పుడు దాకా అడగడు. నువ్వు వస్తే చాలు తండ్రి దగ్గరికి. మనస్సు మార్చుకొనిరా, పశ్చాత్తాపడిరా బిడ్డ ప్రేమ గల తండ్రి దగ్గరికి. ఆయన ప్రేమతో కప్పేశాడు పాపాత్ముణ్ణి. పాపి అయిన తన చిన్న కుమారుణ్ణి ప్రేమతో కప్పిన తండ్రి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఇంకా ప్రేమిస్తున్నాడు. జీవితాన్ని ఇంకా అర్థం చేసుకోవద్దు దయచేసి. త్వరగా రా, త్వరగా రా. త్యాగశీలుడా నిన్ను వెంబడింపకోరువారు లాభకరమైనవన్నీ నష్టముగా ఎంచుకోనేదరు. త్యాగశీలుడా నిన్ను వెంబడింపకోరువారు లాభకరమైనవన్నీ నష్టముగా ఎంచుకోనేదరు. సిరులొలికించే శోధనలెన్నో కాపు కాచినను విడువని కృపతో అండగా నిలిచి ధైర్యపరచెదము. అందరూ పాడాలి గట్టిగా. సిరులొలికించే తండ్రి శోధనలెన్నో అవునయ్యా కాపు కాచినను విడువని కృపతో అండగా నిలిచి ధైర్యపరచెదవు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదల గని అయినా నీతో విడదీయలేరెవరు ఈ బంధము. సరితూచలేరెవరు ఈ అనుబంధము. విడదీయలేరెవరు ఈ బంధము. సరితూచలేరెవరు ఈ అనుబంధము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పింది చాలే అన్నవాళ్ళు, చాలే ఆపో అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే బాంధవ్య నవ్వుకు అర్థం ఏంటి అన్న? 5 నిమిషాలు. రెండోదే ఇంకేం ఎక్కువ లేదు. నేను స్టార్ట్ చేసి ఇప్పుడు 53 నిమిషాలు అయింది. కనీసం గంట ఉండాలా? ఆపేద్దాం, అయిపోయింది. లాస్ట్ మాట. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం చదివే ముందుగా మన దేవుడు ఎవరు చెప్పండి ఇప్పుడు? మనలను కప్పే దేవుడు. ఏం కప్పుతాడు అంటే పాపిని కప్పగలిగిన ప్రేమ. పాపిని ప్రేమతో కప్పిన తండ్రి. పాపాత్ముడైన చిన్న కుమారుణ్ణి తండ్రి ప్రేమ ఎలా కప్పిందో మనల్ని కూడా ఇంకా అలాగే ప్రేమతో కప్పుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ మన మీద ఉండగానే త్వరగా తిరిగి రావాలి వెనక్కి. నువ్వు తిరిగితే ప్రశస్త వస్త్రంతో నిన్ను ఈ సిగ్గును కప్పుతాడు. ఉంగరాలు పెట్టి నీ దారిద్ర్యాన్ని కప్పుతాడు. చెప్పులు తొడిగించి శక్తిహీనతను కప్పుతాడు. క్రొవ్విన దూడ మాంసాన్ని పెట్టి ఆకలిని కప్పుతాడు. అంత ప్రేమ గల తండ్రి దగ్గరికి త్వరగా తిరిగి రావాలి. లేట్ చేయొద్దు. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నా ఏలిన వాడగు రాజు వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు గారికి మంచి ఫ్రెండ్ ఉండేవాడు. దావీదు గారి ఫ్రెండ్ పేరు ఏం పేరు? జగ్గుబాయ. పేర్లు రకరకాల పేర్లు, జగ్గు, బొగ్గు, ఏందో పేర్లు అసలు. జోనాథాన్, యోనాథాను. బిడ్డలారా, వీళ్ళిద్దరు ఎక్కడ ఫ్రెండ్స్ తెలుసా? బైబిల్ రాయబడింది ఏంటంటే ఫస్ట్ స్నేహించింది యోనాతాను దావీదుని. బాగా గుర్తుపెట్టుకోండి. దావీదు గారు చేసిన యుద్ధాన్ని చూసి దావీదు గారు
గొల్యాతు ముందుకు పోయి తన ప్రాణం పణంగా పెట్టి ఇజ్రాయేలు రాజ్యాన్ని రక్షించినందుకు, అబ్బా ఆ యుద్ధం చూస్తుంటే, గొల్యాతు ముందుకెళ్ళిన దావీదును చూస్తుంటే దూరంగా ఉన్న యోనాతాను హృదయం మండిపోతుంది. బా ఏంటి తెగువ, నాకు లేదే ఈ ధైర్యం, ఎవడెత్తరు. యుద్ధం అయిపోయింది, జయించాడు. తర్వాత ఆ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకు వచ్చిన తర్వాత నేరుగా వెళ్ళి ఫస్ట్ మాట కలుపుతున్నాడు, మై ఫ్రెండ్ డేవిడ్, యు ఆర్ వెరీ నైస్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మన దేశానికి నీ వల్ల రక్షణ వచ్చింది, ఈ రోజు నుంచి మన ఇద్దరు ఫ్రెండ్స్, ఓకేనా, ఫ్రెండ్షిప్ చేసుకుందామా? అయ్యా మీరు రాజుగారు కొడుకు, మాదేముందండి అలా అనుబాకు అని ఫస్ట్ సారి హగ్గిచ్చాడు అనమాట దావీద్ గారికి. ఇద్దరు కౌగిలించుకున్నారు. ఏమంట ఆ రోజు కౌగిలించుకున్నాడు యోనాతాను? అప్పటి నుంచి వాక్యం చెప్తుంది, దావీదు హృదయముతో యోనాతాను హృదయము పెనవేసుకుని పోయెను. 2 పాములు పెనేసుకుంటే అది మీకు తెలుసు కదా, 2 పాములు పెనవేసుకుంటే గ్యాప్ కూడా లేనంతగా. అంటే నేనేమంటున్నానంటే, నిజంగా ఇటువంటి ఫ్రెండ్షిప్ భూమి మీద ఉంది. ఫ్రెండ్షిప్ చేస్తే ఎట్టుండాలా, ఎట్టా ఇద్దరు పెనేసుకోపోవాలా. అంటే నవ్వుతున్నారంటే మీరు ఇంకొక పెనేసుకుని గురించి మాట్లాడుతున్నారు, నేను ఆ పెనేసు గురించి మాట్లాడటంలా, నేను ఫ్రెండ్షిప్లో పెనేసు గురించి చెప్తున్నాను నేను. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలా, ఎవ్వరు కూడా మనల్ని వేరు చేయాలన్నంత గట్టిగా ఉండాలి. ఈ అబ్బాయి వచ్చి ఆ అబ్బాయి మీద ఇంకొక అబ్బాయి చెప్తాడు, నువ్వు ఫ్రెండ్ అనుకుంటున్నావు వాడిని, వాడు నీ గురించి మొన్నటి చెప్పాడు నాకు, అంటే చాలు ఇంకంత అయిపోయింది ఫ్రెండ్షిప్, ఇంక పోయింది ఫ్రెండ్షిప్. మంచి ఫ్రెండ్షిప్ ఏది? ఎవరో చెప్పిన మాటలకు విడిపోయే ఫ్రెండ్షిప్. ఇదేం ఫ్రెండ్షిప్? ఉంటే దావీదు యోనాతాను లాగా ఉండాలి ఫ్రెండ్షిప్లో. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రోజు అట్ట వాళ్ళు ఎవరు లేరులే అన్న అనబాకు ఉంటారు. మనం పెనేసుకుంటే కదా వాళ్ళు పెనేసుకుంటారు మనల్ని. బిడ్డరా, దావీదు భక్తిలో పోటీ పడుతున్నాడు. తిమోతన్న, దావీదు భక్తిలో పోటీ పడుతున్నాడు. దావీదుకు తోడుగా యోనాతాను కూడా భక్తిలో పోటీ పడుతున్నాడు. ఇద్దరు భక్తి పరులే. సరే, కాలక్రమంలో సౌలు గారి యొక్క పాపాన్ని బట్టి, సౌలు గారి యొక్క దేవునికి వ్యతిరేకమైన చేసిన తిరుగుబాటును బట్టి, తండ్రి చేసిన పాపం కొడుకు మీద వచ్చేసింది. ఫిలిస్తీన్తో చేసిన యుద్ధంలో సౌలు చనిపోయాడు. సౌలు యొక్క 3 కొడుకులు చనిపోయారు. వాళ్ళలో యోనాతాను కూడా ఉన్నాడు. ఫిలిస్తీన్ చేతుల్లో హతులైపోయారండి. యోనాతాను, మెల్కీషూవా, ఇంకో పేరు అభిషేక్, ఏదో పేరు వస్తుంది. ఈ 3 కొడుకులు సౌలు అందరూ చనిపోయారు. దావీదు గారు మీ ఫ్రెండ్ చనిపోయాడని చెప్పగానే భలే ఏడ్చాడండి. అసలు ఏనా స్నేహితుడు దెబ్బతింటే మనం ఉండగలుగుతామా? యోనాతాను చనిపోయాడంటే బట్టలు చింపుకున్నాడు. రాయబడిన బైబిల్లో దావీదు గారు ఏం చింపుకున్నాడన్నా? బట్టలు చింపుకున్నాడు. సౌలు చచ్చిపోయినందుకు కాదు, తన ఫ్రెండ్ చనిపోయినందుకు. అంత ప్రేమ నా ఫ్రెండ్ అంటే. అట్లాంటి ఫ్రెండ్షిప్ ఉండాలి సంఘంలో. ఆహారోను ప్రేమ చేయాలి, ఇద్దరే కాదు, పక్కన కూర్చోవలసింది, అందరితో ఫ్రెండ్షిప్ చేయాలా. జాన్ పాల్ అన్న ఎఫ్ఎఫ్రాతో ఫ్రెండ్షిప్ చేయాలా. ఇప్పుడు ఎట్టుందంటే, వచ్చామా, కూర్చున్నామా, వెనక్కి తిరిగి చూడకుండా పోయామా, ఎవరితో మాట్లాడద్దు, ఎవరితో మాట్లాడద్దు, అక్కలతో మాట్లాడద్దు. ప్రేమ ఏదక్క? ఫ్రెండ్షిప్ ఏది? కనీసం చిన్నవాళ్ళు పెద్ద కాకపోయినా ఆ ఏజ్ వాళ్ళన్నా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కదా. అల్ల వాళ్ళిద్దరే, ఆ తిమోతన్న, ఆ బాంధవ వాళ్ళిద్దరే ఫ్రెండ్స్. ఇంకెవరితో కవర్ వీళ్ళు, ఇంకెవరితో మాట్లాడరు. సరే, ఫ్రెండ్స్ ఎక్కడ? ఏది మీ ఫ్రెండ్షిప్? మంచి వాళ్ళు ఉన్నారా మీకు? మీకు ఎవరు ఫ్రెండ్స్ లేకపోతే ప్రార్థన చేయండి, దేవా నాకు యోనాతాన్ లాంటి ఫ్రెండ్ కావాలా. ఆమె నన్ను, నాకు దావీదు లాంటి ఫ్రెండ్ కావాలా. ప్రార్థన చేయండి, ఇస్తారు దేవుడు మనకి. సరే, చనిపోయాడు కదా, బట్టలు చించుకొని ఏడ్చాడండి. తర్వాత వాళ్ళ సమాధులు అయిపోయాయి. సౌలు తర్వాత దావీదు రాజు అయ్యాడు. 7 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఇశ్రాయేల్ దేశం అంతటికి యోనాతాన్ రాజు, దావీదు గారు రాజు అయ్యాడు. ఇప్పుడు దావీదు గారి మనసులో ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే, నా ఫ్రెండ్, నా స్నేహితుడైన యోనాతానుని బట్టి అతని కుటుంబంలో ఎవరైనా కనుక మిగిలింటే, శేషించుంటే, నేను వాళ్ళకు ఉపకారం చేయాలి. నా ఫ్రెండ్ని బట్టి నేను ఉపకారం చేయాలి. నా ఫ్రెండ్ చేయలేకపోయా. ఒకవేళ నా ఫ్రెండ్ బతుకునుంటే నా సైన్యాధిపతి, నా మంత్రి వాడే. యోనాతానే నా సైన్యాధిపతి. మీరు బాగా వాక్యం చదివితే అదుల్లాము గుహలో ఉన్న దావీదు దగ్గరికి యోనాతాను వస్తాడు. వచ్చి దావీదుని బలపరుస్తాడంట. దావీదు, నా తండ్రి తర్వాత రాజ్యము నీదే, దేవుడు నీకే రాజ్యం ఇస్తాడు, నేను నీకు సహకారినవుతా అంటాడు. అక్కడ నేను నీకు హెల్ప్ చేస్తా, నేను నీకు తోడుగా ఉంటా. దావీదు, రే దావీదు, బావా దావీదు, నీదే రాజ్యం. ఫ్రెండ్స్ దావీదు యోనాతాను అనుకుంటారా? రే బావా అంటారా? క్లోజ్గా పిలుచుకుంటారు కదా. మామా, బావా, బావా. ఇప్పుడు బావలు ఎట్టాడు బావలు? రే స్మోక్ ఇచ్చేద్దాంరా, స్మోక్ చేద్దారా బావా. ఇప్పుడు ఫ్రెండ్స్ అది. రే బావా, ఆ అమ్మాయి నంబరి, ఆ మనిషి సంగతి చూస్తా.
బావా ఈ పిల్ల నంబర్ ఉందా, ఇదే ఈ బావలు ఇప్పుడు ఇట్టుంటారు బావలు. ఈ బావలతో స్నేహం చేయకూడదు మనం. మనకు ఏ బావ కావాలంటే దైవ సంబంధమైన బావలు కావాలా? ఆమె చెప్పండి గట్టిగా. భక్తిలో పోటీ పడే స్నేహితుడి కోసం మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎట్టేటోళ్ళు అంటే, ఆ పిల్లకి ఇష్టం లేకపోయినా ఏదో వాడి నెంబర్ ఈ పిల్లకి ఇచ్చి నువ్వు మాట్లాడు, నా ఫ్రెండ్ అయితే వాడితో మాట్లాడు, నా ఫ్రెండ్ అయితే వాడితో మాట్లాడు. ఏమమ్మా నీకు అంత బాధ అంటే, మనం పడిపోయినప్పుడు మనల్ని గద్దించి దేవుని నిలబెట్టే ఫ్రెండ్ కావాలి మనకి. వాక్యం ప్రకారం నడిపించే ఫ్రెండ్ కావాలి మనకి. బైబిల్ ఇంకో మాట కూడా రాయబడింది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని కూడా చెడిపేస్తుంది. నువ్వు మంచిదాన్ని అనుకో, నీ ఫ్రెండ్ చెడు మనసాక్షితో ఉందనుకో, నిన్ను మార్చేసి ఖచ్చితంగా మార్చి తీరుతుంది. అంతే, నువ్వు మారిపోతావు. అందుకే దుష్ట సాంగత్యంగా దూరంగా ఉండమని చెప్పింది వాక్యం. కానీ దావీదు యోనాతానులు మాత్రం మామూలు ఫ్రెండ్స్ కాదు. నెట్గా నుండి పెట్టిన వాళ్ళు మన ఇద్దరం, మనం చూసుకోవాలి వాళ్ళిద్దరిని. నేను చెప్పాలా, ఏదేదో మాట్లాడుతూ ఉంటాము. మా ఉందా లేదు కదా, దీలే మనం. దావీదు యోనాతాను మంచి ఫ్రెండ్స్. సరే, రాజ్యంలో ప్రశ్నించాడు, నేను యోనాతానును బట్టి ఉపకారం చేయడానికి ఎవరైనా యోనాతాను కుటుంబంలో మిగిలి ఉన్నారా అంటే, లాస్ట్కి ఒక అతను చెప్తున్నాడు, అయ్యా యోనాతాను బంధువే కాదు, యోనాతాను సొంత కొడుకు. యోనాతాను సొంత కొడుకు బతుకున్నాడయ్యా. ఎక్కడున్నాడు? లోదెబారులో ఉన్నాడు. త్వరగా పిలిపించండి రా అంటే మనిషిని పంపించారు. లోదెబారులో మాకీర్ అనే వ్యక్తి అంటూ ఉన్నటువంటి ఈ మెఫీబోషెతుని తీసుకొచ్చారండి. దావీదు ముందు నిలబెడితే కుంటుకుంటా వస్తున్నాడు, కర్రలు పట్టుకుని కుంటుకుంటా వస్తున్నాడు. ఫోటో ఉందా? కుంటుకుంటా ఉండదు ఉందా చూడు. కుంటుకుంటా దావీదు గారు ముందుకు వచ్చాడు. హే ఏంది సరే, ఏదేమైనా నా ఫ్రెండ్ కొడుకు పెట్టావమ్మా, ఏదేమైనా నా ఫ్రెండ్ కొడుకు. సరే రా. దావీదు గారి దగ్గర రాగానే, అయ్యా మా తాత నీకు చేసిన అన్యాయాన్ని బట్టి నాకు చంపేస్తావా? మా సౌలు నీకు చేసిన అన్యాయాన్ని బట్టి చంపేస్తావా? అయ్యా 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 నన్ను సంపద ఆపో ఆపో ఆపో, నువ్వెవరో దగ్గరట కౌలుసుకున్నట్టు ముద్దు పెట్టుకున్నాడండి. ఒక్కసారి కౌలు, ఏంది నన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు రాజుగారు? నువ్వెవరివే? యోనాతాన్ గారు కొడుకునండి. యోనాతాన్ ఎవరు? మీ ఫ్రెండ్ అని చెప్తున్నారండి. చెప్పడం కాదు, నా ప్రాణ స్నేహితుడు. ఈ యోనాతాన్ నా ప్రాణహితుడు. వాడు నేను కలిసిపోయాం బాగా. వాడు నేను ఒక్క నిమిషం ఉండేవాళ్ళం కాదు. మీ నాన్న, నేనంటే మీ నాన్న చాలా ఇష్టం. అసలు మీ తాత చేతుల్లో నుంచి మీ పెట్టావా లేదా? సరే, దావీదు దగ్గర బల దగ్గర కూర్చోండి, కర్రలు ఉంటాయి చూడు, అది పెట్టు. ఏంది ఎక్కడ? నువ్వు ఇక్కడ నా రాజనగరులోనే నా దగ్గరే ఉండాలా. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయ. మీ నాన్నను బట్టి నేను నీకు ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి నువ్వు చచ్చిపోయేదాకా నా నగరులోనే నువ్వు ఉండాలి. నువ్వు భోజనం ఏడ చేయాలి తెలుసా? నా బల్ల మీద నాతో పాటు కూర్చొని భోజనం చేయాలి. ఫోటో ఉందమ్మా, పెట్టు మనమే. నాతో పాటు కూర్చొని చేయాలా? సరే, ఓకే. ఎక్కడో లోదెబారులో ఉన్న వ్యక్తి, ఎక్కడో మాకీరి అంటున్న వ్యక్తి. ఒకసారి మీకు లోదెబారు అంటే అర్థం దాన్ని పెట్టు, రాసుకోండి, ఆ మాట రాసుకోండి పెట్టారా. లోదెబారు అంటే మేత లేని
వారి సాదృశ్యం అయితే మెఫీబోషెత్ అయిన నిన్ను నన్ను ప్రేమతో కప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమతో కప్పుతున్నాడు. ఏం చెప్పాడు తెలుసా? నీవు చనిపోయేంత వరకు నా నగరులోనే కాపురం ఉండాలి. నీవు ఇక మీదట ప్రతి పూట నా భోజనం చెడిపోయిన స్థితిలో ఉన్న మనల్ని కొని సంఘంలో తీసుకొని వచ్చి రాజకుమారులతో చేర్చాడు. మనందరివి యాజకులైన రాజక సమూహం, మనం అందరమే యాజకులుగా ఉన్న ఏమంటే రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డాం. మనందరి స్థితి దేవుడు మార్చేశాడు. కుంటివాడిని కప్పిన దావీదు ప్రేమ లాంటి ప్రేమ యేసయ్య కలిగి నిన్ను నన్ను కప్పుతున్నాడు, ఇప్పటి వరకు నడిపిస్తున్నాడు. ఇప్పటి వరకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్ మూడిని పెట్టారా? మొత్తం ఒకసారి పెట్టుమా. 2 పాయింట్లు కదా. కుంటివాడిని వదలలేదు దావీదు గారు. యోనాతాను బట్టి ఉపకారం చూపాడు. బిడ్డ, నువ్వు నీతిమంతుడు అయితే నిన్ను బట్టి నీ బిడ్డలకు ఉపకారం చూపుతాడు దేవుడు. నేను నీతిమంతులం అయితే మన పిల్లలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఖచ్చితంగా. యోనాతాను ప్రేమించిన దావీదు తన కొడుకుని జీవితాంతం రాజనగర్లో పెట్టుకుని రాజకుమారులకు చూసుకున్నాడు. అతని వైదవ్యం తొలగిపోయింది, అతని దుఃఖం తొలగిపోయింది. మెఫీబోషెతు కన్నీళ్ళు ఎగిరిపోయాయి. ఇప్పుడు రాజకుమారుడు అయిపోయాడు. సేమ్ అలాగే నిన్ను నన్ను కూడా రాజకుమారులకు చేస్తానని మాటిస్తున్నాడు దేవుడు. పశ్చాత్తాపడి ఏమైనా చిన్న ఉంటే వదిలేసుకొని దేవుడితో నువ్వు నేను సమాధాన పడదాం. దేవుడు మన రాజకుమారులుగా మారుస్తాడు. ప్రశస్త వస్త్రం కప్పి సిగ్గును కప్పుతాడు, ఉంగరంతో దారిద్ర్యాన్ని కప్పుతాడు, చెప్పులు ధరింపజేసి శక్తిహీనతను కప్పుతాడు. ఆయన క్రొవ్విన దూడను వధించి ఆకలిని కప్పుతాడు. మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.